हाई फ्रेंड्स वेलकम टू मई चैनल। నేను బెండకాయ సాంబార్ చేస్తున్నాను చూడండి। అవన్నీ 4 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 3 అలాగే బెండకాయలు కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను అక్కడే చూడండి। ఇవన్నీ చూపిస్తున్నాను। అలాగే ముందుగానే నేను పప్పు కడిగేసి పక్కన పెట్టాను చూడండి, చూపిస్తాను। అలాగే పప్పు ఉడకబెట్టుకుందామని ముందు కడిగేసి అక్కడ పెట్టాను। అలాగే ఇందులో 2 టమాటా పళ్ళు కట్ చేసి ముక్కలు వేసేసి కూడా చూపిస్తున్నాను చూడండి। చూడండి అవన్నీ ముక్కలు వేసాను। ముక్కలు వేసేసాక కొంచెం వాటర్ వేసుకొని అలాగే ఒక అర స్పూన్ నూనె కూడా వేసుకుంటే మనం కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు పొంగకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే। చూడండి ఆయిల్ కూడా వేస్తున్నాను, అవన్నీ ఒక చుక్క ఆయిల్ వేసుకున్నాను। అలాగే కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం చూడండి। ఒక 4 విజిల్స్ వరకు ఉంచేసాక మీకు చూపిస్తాను। ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను చూడండి। అలాగే ఇందాక చింతపండు కడిగేసి ఆడ పెట్టాను చూడండి। కడుక్కున్నాక మంచినీళ్ళు వేసి చూపిస్తున్నాను మీకు। మంచినీళ్ళు వేస్తున్నాను చూడండి। మంచినీళ్ళు వేసాక చూడండి మంచినీళ్ళు వేసాను। మంచినీళ్ళు వేసేసాక చూడండి మీకు ఇందాక కుక్కర్ పెట్టాను కదా, కుక్కర్ కూడా అయిపోయిందని చూపిస్తున్నాను చూడండి। కుక్కర్ అయ్యాక కింద దించాను, కింద పెట్టేశాక కుక్కర్ మూత తీసాక కూడా చూపిస్తున్నాను చూడండి। అవన్నీ పప్పు మెత్తగా ఉడికిపోయింది। ఒకసారి పప్పు మ్యాష్ చేస్తే సరిపోద్ది చూడండి। పప్పు కుక్కర్తో మ్యాష్ చేశాక గరిటెతో కలిపి చూపిస్తున్నాను మీకు। అలాగే ఇందా చింతపండు తీసుకున్నాను కదా, దాని రసం కూడా పిండుతున్నాను। చింతపండు పులుపు తీసుకునేది వేస్తున్నాను అందులోని। అవన్నీ వేసేసాక చూడండి ఇంకా వేస్తున్నాను। చింతపండు పులుపు రసం వేసేసుకున్నాక ఇప్పుడు ఉప్పు వేసుకుందాం చూడండి। అవన్నీ టేస్ట్ తగినంత ఉప్పు, కొంచెం ఒక అర స్పూన్ కారం, ఎందుకంటే సాంబార్ పొడి మసాలా పొడి వేస్తాం కాబట్టి అర స్పూన్ కారం, అలాగే సాంబార్ మసాలా పొడి వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను దించేటప్పుడు వేస్తున్నాను। పసుపు కూడా వేసాను చూడండి। ఇవన్నీ కలుపుకొని స్టవ్ మీద పెడుతున్నాను చూపిస్తాను। అవన్నీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను। ఒక 2 మినిట్స్ ఒక పొంగు వచ్చాక అప్పుడు బెండకాయలను ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకునేది కూడా చూపిస్తాను చూడండి। పొంగు వచ్చిందని చూపిస్తున్నాను। అవన్నీ ఉల్లిపాయలు వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు బెండకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి। ఇవన్నీ వేసేసాక మరిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి। అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। నేను చేసే విధానం కానీ మీకు నచ్చినట్టయితే చూడండి। అవన్నీ ఇప్పుడు సాంబార్ పొడి వేస్తున్నాను, ఎందుకంటే పోపు పెట్టేటప్పుడే నేను సాంబార్ పొడి వేస్తాను చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడు మరిగిపోయిందని పక్కన పెట్టేసి కళాయి పెట్టుకుందాం। కళాయిలోని పోపు వేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్। కళాయి పెట్టేసి ఇందాక పోపు గురించి అన్నీ చూపిస్తున్నాను చూడండి। ఆవాలు జీలకర్ర అన్నీ ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కావాల్సింది, అలాగే ఆయిల్ వేసి ముందుగా ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ పోపు బీన్స్ అన్నీ వేసుకోవాలి। కరివేపాకు తర్వాత వేసుకున్నాం, అన్నీ వేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెంసేపు ఫ్రై అవ్వాలి చూడండి। ఇంకా వేస్తున్నాను నేను ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అయ్యాయి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి। ఇప్పుడు మనం సాంబార్ వేసుకున్నాం ఇందాక సాంబారు చూడండి। సాంబార్ వేసే వీడియో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్। కరివేపాకు వేస్తున్నాను సాంబారు ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత సాంబారు వేసుకున్నాం ఇందాక మరిగిన సాంబారు। అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి అందరూ కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నా పప్పుచారు। ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।